ప్రియ దేవుని బిడ్డలారా, మరి 2024 సంవత్సరం ఎలక్షన్ మూమెంటు చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు. మరి అధికారం ఎవరిది అని మనం ఆలోచించినట్లయితే, మనం ఒక సేవకుడుగా బైబిల్ గ్రంథం నుంచి ఆలోచించినట్లయితే అధికారం గురించి మరి చాలామంది డబ్బు ఖర్చు పెడుతున్నారు, లేకపోతే రకరకాలుగా ప్రలోభ పెట్టి ఓట్లు వేస్తే గెలుద్దాము అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, అధికారం అలాగ డబ్బు ఖర్చు పెట్టేయటం వల్ల లేదా ఎక్కువ మంది క్యాంపెయిన్ తిరిగేయటం వల్ల అధికారం వస్తుందని చెప్పట్లేదు. కానీ దేవుడు ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటాడో ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉందండి. దేవుడు ఎవరికి అధికారం ఇవ్వాలో ఆయన ఆల్రెడీ డిసైడ్ చేశాడు. ఎందుకంటే తన ప్రజలను అన్ని విధాలుగా, అటు వాటర్ కానీ, లేకపోతే ఆర్థికంగా కానీ, లేకపోతే హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ప్రతి విషయంలోనూ ఎవరైతే తన బిడ్డలను బాగా పరిపాలిస్తారని దేవుడు డిసైడ్ అయ్యాడో వాళ్ళకి ఖచ్చితంగా అధికారం ఇస్తాడండి. ఎందుకంటే మరి అలాగా అనుకుంటే మరి దేవుడి వ్యతిరేక పార్టీలకు కూడా మరి అధికారం వస్తుంది కదా, మరి దేవుడి వ్యతిరేక పార్టీలకు అధికారం వస్తుంది కదా అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడి వ్యతిరేక పార్టీలకు కూడా అధికారం వస్తుంది. ఎప్పుడు తన బిడ్డల పరిపాలన సరిగ్గా చేయనప్పుడు, తాను ప్రేమించిన బిడ్డలు పరిపాలన సరిగ్గా చేయనప్పుడు వాళ్ళ బుద్ధి కలుగుటకై అధికారాన్ని తీసుకొచ్చి వేరే వారికి అప్పగించిన సందర్భాలు ఇశ్రాయేల్ కాలంలో మనం చాలా చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు, ఒక రాజుగా ఆయన పరిపాలించాలని దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఉజ్జీ అనే ఒక రాజుగారు ఉంటారు. ఆ ఉజ్జీ అనే ఆ రాజుగారు చిన్నతనంలోనే అతనికి అధికారం వచ్చింది. అయితే అతను చేసిన మంచి పనులు ఏంటంటే, ఆ యొక్క పశువుల కోసం బావులు తవ్వించాడంటే నీరు కోసం, వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేశాడు. అంటే ప్రతి విషయంలోనూ, ఆ దేశానికి సెక్యూరిటీ విషయంలో ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అతని కీర్తి ప్రపంచమంతా వ్యాప్తి చెందిందంట. దేవుడు అతనికి తోడై ఉన్నాడంట. ఎప్పుడైతే తన బిడ్డలను ఇతను బాగా పరిపాలన చేస్తున్నాడో ఆ పరిపాలకుడికి దేవుడు తోడై ఉంటాడండి. తోడై ఉన్నాడు కాబట్టి అనేక మంది ఆశ్చర్యానికి గురయ్యారంట. అయితే అనేక మంది ఆశ్చర్యానికి గురయ్యారు. మంచి పరిపాలన చేశాడు. ఎప్పుడైతే మంచి పరిపాలన చేశాడో దేశమంతా అతని గురించి చెప్పుకుంటున్నారో అతని మనసులో గర్వం వచ్చిందని బైబిల్ గ్రంథంలో ఉన్నది. అతని మనసులో గర్వం వచ్చిందంట. అతను స్థిరపడిన తర్వాత మనసు నుండి గర్వించి చెడిపోయాడు అని ఉంటుంది మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత అధికారం ఎవరికి ఇవ్వాలో దేవుడు తెలుసు. మనం ఎంత బెట్టింగ్లు కాజేసుకున్నా, లేకపోతే ఎంత టీవీ ఛానల్స్ ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఒక పార్టీకి హైపు తీసుకువస్తున్నా, మనకేదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆ సర్వేలు చూస్తుంటే నా పార్టీ బాగా చెప్పాడు, లేకపోతే వేరే పార్టీ వాడేమనుకుంటాడు, మా పార్టీ బాగుంది అని ఈ సర్వే సంస్థ చెప్పింది అని ఎవరి తృప్తి వాళ్ళు చెందుతారు. కానీ అధికారం ఎవరికి ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. అది అన్యుడవచ్చు. ఎందుకు అన్యుడవచ్చు? తన బిడ్డ సరిగా పరిపాలన చేయనప్పుడు అధికారాన్ని ఒక అన్యుడికి అప్పచెప్పే సందర్భాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసుప్రభు గారు బ్రతికున్న కాలంలో ఒక మాట్లాడుతుంటాడండి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఎందుకంటే యేసుప్రభు గారు సిలువేసి ముందు పిలాతు అక్కడ అంటాడు, ఇదిగో నిన్ను ఆ సిలువ నుంచి తప్పించడానికి నాకు అధికారం కలదు, అందువల్ల నువ్వేం చెప్పాలనుకున్నావు నాతో చెప్పంటే, అప్పుడు యేసుప్రభు గారు చెప్తున్న మాట ఏంటంటే 19వ అధ్యాయం 11వ వచనంలో, అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటే తప్ప నా మీద నీకే అధికారమును ఉండదు. నా దేవుడిచ్చాడు నీకు అధికారం. పిలాతు, నా దేవుడిచ్చాడు నీకు అధికారం. నా దేవుడు నీకు అధికారం ఇచ్చాడు కాబట్టి నువ్వు అధికార పీఠ మీద కూర్చున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా ఏ అధికారం రావాలంటే అది దేవుడు శాసించాలండి. నా దేవుడు శాసించాలి. ఆ యెహోవా దేవుడు శాసించాలి. అందుచేత 2024 సంవత్సరం, ఈ సంవత్సరంలో మరి ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా ఉన్నవి. రకంగా చెప్పుకోవాలంటే మా పార్టీకి వెళ్ళాలి దానికోసం చాలామంది మరి దాడులు చేస్తున్నారు, చాలామంది మటర్ ప్లాన్లు చేస్తున్నారని అక్కడక్కడ పత్రికలు మనం చూస్తున్నాం.
చూస్తున్నాము. అంచేత ఏదో దాడులు చేస్తూనో లేకపోతే ఎంతో డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేస్తూనో అధికారం రాదు. దేవుడు ఎవరికి అధికారం ఇవ్వాలనుకున్నాడో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఈ బిడ్డ అయితే మంచిగా పరిపాలన చేస్తాడు, నా బిడ్డలను సరిగా పరిపాలించగలుగుతాడని దేవుడు అనుకుంటే కనుక ఎన్ని శక్తులు వచ్చినప్పటికి కూడా, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా అధికారాన్ని ఆ బిడ్డకి అనుగ్రహిస్తాడు. అందుచేత మనం ఏదో ఊహించుకుంటాం, ఏదో ఆలోచించుకుంటాం. అలా ఆలోచించడం అవసరం ఏమీ లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు. ఎందుకంటే దేవుడు ఒక మాట రాయిస్తాడు. యెషయా గ్రంథం 62:3 వచనంలో, నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగాను ఉందువు, రాజకీయ మకుటంగాను ఉందువు యెహోవా చేతిలో అన్నాడు. ఎప్పుడు దేవునికి ఇష్టడుగా బ్రతికినప్పుడు, ఇతర పరిపాలన బాగుంటుందని దేవుడిని నమ్మినప్పుడు రాజకీయ మకుటంగా ఆ వ్యక్తిని చేస్తాడని బైబిల్ గ్రంథంలో ఉన్నది. అందుచేత ఆలోచించిన మీరు అంతా కూడా అధికారం నాదంటే 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 అని కక్షలు పెంచుకుని ఒకరినొకరు మటలు ప్లాన్ చేసుకునే పరిస్థితికి వెళ్ళకుండా అధికారం ఎప్పుడో డిసైడ్ అయిపోయిందని ప్రతి ఒక్కరు గుర్తెరగాలి. అందరికీ వందనములు.